వెస్ట్ ఏషియాలో మనం గమనిస్తే అమెరికాకి బద్ధ శత్రువు ఇరాన్. నిన్న ఇరానియన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనందరూ తెలుసు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ కుదిర్చారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చెప్పింది. ఆయతుల్లా ఖమేనీ ఇది ఇరానియన్ విక్టరీ. ఈ యుద్ధంలో ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య జరిగిన ఈ మొత్తం కాన్ఫ్లిక్ట్లో ఇరాన్ సక్సెస్ఫుల్గా బయటకు వచ్చింది. అంతేకాదు, ఇరాన్లో పెద్దగా ఏం డ్యామేజ్ జరగలేదన్నట్లు ఆయన బ్రేవ్ ఫేస్ పెట్టారనమాట. మనందరూ తెలుసు, ఇజ్రాయెల్ 15 రోజుల క్రితం తనకై తనే ఇరాన్ పైన అటాక్కి దిగింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇరాన్లోని న్యూక్లియర్ ఫెసిలిటీస్ని మొత్తం నాశనం చేయడానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి దిగిందనమాట. అయితే పెద్దగా ఇజ్రాయెల్ సక్సెస్ సాధించలే దాడిలో. దాని తర్వాత అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ని సర్ప్రైజ్గా అటాక్ చేసింది. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇస్ఫహాన్, ఫోర్దో మరియు నతాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అమెరికా దాడులు చేసింది. B-2 బాంబర్స్ వాడి అమెరికా దాడులు చేసిందనమాట. దానిలో వచ్చిన న్యూస్ ఏంటంటే, కొంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏదైతే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయో అవి మాత్రం బాగానే నాశనం అయ్యాయి ఇరాన్లో అని చెప్తున్నారు. అయితే ఇరాన్ ముందు జాగ్రత్త చర్యగా చాలా సెంట్రిఫ్యూజెస్ను, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ను తరలించేసిందంట. దీనికి సంబంధించి కూడా చాలా సోర్సెస్ చెప్తున్నాయి. అయితే కొంతవరకు దాడిలో నష్టం జరిగిన మాట మాత్రం వాస్తవం అనమాట. ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి. ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత దెబ్బతగిలింది, కానీ ఇరాన్ యొక్క కెపాసిటీ, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా దెబ్బతీయలేకపోయారంట. కాబట్టి 1 or 2 years 3 years డిలే అవుతుంది, కానీ ఇరాన్ మళ్ళా ఇది కంటిన్యూ చేసే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా ఇరాన్ పైన అమెరికా దెబ్బ కొట్టాలన్నా, ఒక పెద్ద వెయిట్ వేయాలన్నా ఒకే ఒక కారణం ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్. అంతకు మించి అమెరికాకు అవకాశం కూడా లేదనమాట. కాబట్టి పూర్తి స్థాయిలో ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్ని, ఇరానియన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ కంప్లీట్గా ధ్వంసం చేస్తే మళ్ళా వెస్ట్ ఏషియాలో ఇరాన్ పేరు చెప్పి అమెరికా వచ్చి అక్కడ యుద్ధం చేయలేదు. కాబట్టి కొంతవరకు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డ్యామేజ్ చేసి అక్కడికి ఆపేస్తుంది అమెరికా. దీనికి బదులుగా, అంటే ప్రపంచానికి ఒక సమాధానం చెప్పాలి, తన ప్రజలకు ఒక సమాధానం చెప్పాలి అనుకుంటూ దీనికి బదులుగా ఇరాన్ ఏం చేస్తుందంటే, అమెరికా యొక్క మిలిటరీ బేస్ ఏదైతే ఖతార్లో ఉందో దానిపైన అటాక్ చేసింది. దానివల్ల అమెరికా కూడా పెద్ద నష్టం జరగలేదు, ఎందుకంటే ముందే అటాక్ చేస్తున్నట్టు సిగ్నల్ ఇచ్చి మరీ ఇరాన్ అటాక్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా మిడిల్ ఈస్ట్లో ఒక పక్క ఇజ్రాయెల్, ఇంకో పక్క ఇరాన్, ఈ 2 దేశాలు కాన్ఫ్లిక్ట్ అనేది టెంపరీగా సీజ్ ఫైర్లోకి వచ్చింది. కానీ వెస్ట్ ఏషియాలో స్టెబిలిటీ కావాలంటే, పశ్చిమాసియాలో ఒక స్థిరత్వం రావాలంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఇప్పుడు గాజా పైన అటాక్స్ ఆపాల్సిందే, గాజాకి హ్యూమానిటేరియన్ ఎయిడ్ పంపించాల్సిందే. అంతేకాదు, ఇరాన్లో దాదాపు 600 మంది చనిపోయారు ఈ 15 రోజులుగా. దానిలో చాలామంది సివిలియన్స్ అనమాట. సో వాళ్ళకి సంబంధించి అండ్ ఇరాన్ టాప్ మోస్ట్ సుప్రీం లీడర్స్ కూడా కొంతమంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తే ఇరాన్ కూడా నష్టం బాగానే జరిగింది. కాబట్టి ఇరాన్ కూడా భవిష్యత్తులో వచ్చే 1 or 2 years కొంచెం కామ్ డౌన్ అవుద్దనే మనం ఆశించవచ్చు అనమాట. ఓవరాల్గా వెస్ట్ ఏషియాలో వచ్చే కొద్ది రోజులు మాత్రం గాజా మినహా మిగతా చాట్ల మాత్రం యుద్ధం కనిపించట్లేదు.